హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ బండి చూసుకున్నట్లయితే ఇటియోస్ అండి. 2013 ఎండింగ్ 14 రిజిస్ట్రేషన్ అండి. ఇటియోస్ 2013కు 14 రిజిస్ట్రేషన్ జీడీ అండి. మనకు జీడీ వీడి విఎక్స్డి వస్తుంది కదా, ఇది జీడీ. ఇంకా బండి రిజిస్ట్రేషన్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, AP26 అండి, నెల్లూరు రిజిస్ట్రేషన్ అనమాట. ప్రస్తుతానికి వచ్చి బండి కదిరిలో ఉంటుంది, కదిరి వాళ్ళ బండి. నేను వీడియో షూట్ అయితే చేసి పెడుతున్నాను. ఎవరైనా ఆ లొకాలిటీ వాళ్ళు, అంటే మీకు ఈ అనంతపూర్ సైడ్ వాళ్ళు లేదా కదిరి సైడ్ వాళ్ళు ఎవరైనా కావాలంటే దయచేసి నేను నంబర్ ఇస్తాను, అక్కడే పోయి బండి అయితే చూడొచ్చు. ఎందుకంటే బండి అయితే ప్రజెంట్ కదిరిలోనే ఉంటుంది, మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం వీడియో షూట్ చేస్తున్నాము. ఇంకా నంబర్ ప్రకారంగా చూసుకుంటే టోటల్ నంబర్ మీకు 12 వస్తుంది, అంటే 3 వస్తుంది అనమాట. నంబర్ కూడా మంచి నంబరే. ఇంకా బండి కూడా డైరెక్ట్ ఏపీ బండి కదా, బండి క్వాలిటీ ఓకే అండి. ఎందుకంటే బండి క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్లు అయితే తక్కువ ఉన్నాయండి. బండి బాడీ లైన్ అయితే చూసుకోండి, బాడీ లైన్ అయితే బాగుంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందన్నమాట, ఫ్రంట్ గ్లాస్ మారింది. ఇంకా చిన్న చిన్న టచ్అప్లు అయినాయి. ఇంకా ఇది చూసుకోవచ్చు, టైర్స్ అయితే తక్కువ ఉన్నాయండి, అంటే ఉన్నాయి 50% ఉన్నాయి అంతే. అబ్బా అంటే టైర్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే 13 ఎండింగ్ 14 రిజిస్ట్రేషన్ కదా, అందుకని ఇక్కడ చూసుకోవచ్చు మీకు 2013 ఉంటాయి టోటల్. అన్ని గ్లాసులు వచ్చి టోటల్ 13 ఉంటాయండి బండికి ఖచ్చితంగా. ముందర గ్లాస్ ఒకటి మారిందన్నమాట. ఇంకా మనము లోపల చూసుకుంటే మనము ఒకసారి లోపల చూడండి, సీట్ కవర్స్ కానీ ఏది కానీ మార్చే అవసరం అయితే ప్రస్తుతానికి లేదండి. సీట్ కవర్లు అన్నీ బాగున్నాయి. ఇంకా జీడీ ఎయిర్ బ్యాగ్ బండి కాబట్టి డబుల్ డాష్ బోర్డ్ వస్తుంది. ఒకసారి రీడింగ్ చూద్దాం మనము. ఎందుకంటే మన దగ్గర ఆఫీస్లో అయితే పెట్టలేదండి, వాళ్ళైతే కదిరిలో ఉంటారు కాబట్టి, కదిరిలో ఎవరైనా వస్తే అక్కడే చూపిద్దాం, లేకపోతే మన దగ్గర తెచ్చి చూపిస్తామన్నారు. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 2,30,000 అయితే తిరిగిందండి బండి. జెన్యున్ రీడింగ్ 2,30,000 అయితే తిరిగింది. ట్యాక్సీ బండి అయితే కాదు, ఇంటి బండి అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ప్లేయర్తో పాటు ఇది చిన్న మానిటర్ కూడా తగిలించినారనమాట. దీంతో పాటు ఇది కంపెనీ ప్లేయరే ఉంటుంది, దీంతో పాటు మనకు మానిటర్ అనేది ఎక్స్ట్రా వేసుకున్నారు. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ అంతా బాగుందండి. ఒకటి ఈ రూఫింగ్ చూసుకుంటే, ఎందుకంటే కస్టమర్ బండి కాబట్టి రూఫింగ్ చూసుకుంటే మీకు కొద్దిగా అక్కడక్కడ షేడ్స్ ఉన్నాయి, బ్లాక్ షేడ్స్ ఉన్నాయి. మనము ఫుల్ వాష్ అనేది చేయించుకుంటే కన్నా మనకు బాగుంటుంది. ఇంకా లోపల బ్యాక్ సీట్ చూసుకుంటే మీరు సీట్ కూడా బాగుంది. గ్రే కలర్ ఆల్మోస్ట్ మీకు ఇటియోస్ అంటానే గ్రే కలర్, సిల్వర్ కలర్ ఇవే అండి బాగుంటాయి బండ్లు చూసేకి ఎప్పుడు కానీ. ఎందుకంటే రీసేల్ కూడా ఇవే ఉంటాయి కాబట్టి. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోండి, మీకు బండి అయితే బాగుంది. ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేద్దాం మనము. ఎందుకంటే యాక్సిడెంట్ ఉందా లేదా అని చెప్పి క్లీన్గా అయితే చూపిస్తానండి నేనైతే కనుక. ఒకసారి లోపల చూసుకోండి, ఎక్కడ కానీ యాక్సిడెంటల్ అనేది పక్కా 100 to 100% అయితే లేదు. బండి చూసుకోండి, లోపల మొత్తం మ్యాట్ అయితే తీసేసాను నేనైతే. ఓకే, ఇంకా ఇక్కడ కూడా గమనించుకోవచ్చు, ఎక్కడ కానీ టచ్అప్ ఉండదు బండి. అంటే ఇది అంటే వేస్ట్ డస్ట్ అండి, ఇది మట్టి. వర్షానికి వీళ్ళు బండి అయితే కడిగించలేదు, మొత్తం మట్టి ఉంది. కానీ బండి ఎక్కడ కానీ యాక్సిడెంటల్ అయితే లేదు. వెనకాల గ్లాస్ కూడా చూసుకోవచ్చు మీరు, 2013 ఉంటుంది. ఓకేనా, ఇంకా ఈ పక్క కూడా చూపిస్తాను. ఎందుకంటే క్లీన్గా అయితే మనం చెక్ చేసుకోవాలండి. నేను చెప్పకపోయినా చాలా సార్లు చెప్తాను నేను, మీరు వచ్చి క్లీన్గా చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి నేను మర్చిపోతాను, కొన్ని విషయాలు ఏమంటే మనం అన్నీ గుర్తు పెట్టుకోలేము, అన్నీ చెప్పలేము కదా, అందుకని మనం మర్చిపోతాము. అట్లాంటప్పుడు మీరు వచ్చి చెక్ చేసుకుంటే చాలా మంచిది నేను చెప్పేది. బాడీ లైన్ అయితే ఓకే అండి, బండి బాడీ లైన్ పరంగా కానీ, అంటే మీకు పార్ట్ చేంజ్ కానీ ఏవి లేవు, అంత బాగుంది. ఇంకా ముందర టైర్లు తక్కువ ఉన్నాయి, వెనకాల టైర్లు అయితే ఓకే. వెనకాల టైర్లు చూడండి, వెనకాల టైర్లు అయితే బాగున్నాయి. వెనకాల జేకే టైర్స్ ఉన్నాయి. ఇంకా ముందర టైర్లు ఒకటి మార్చుకోవాలి మీరు. లోపల ఇంటీరియర్ అంతా ఓకే, ఆల్మోస్ట్ బండి అంతా మొత్తం ఓకే. ఇంకోటి ఏమంటే నేను ఇప్పుడు ట్రైల్ వచ్చినా కదా, ఇక్కడ చూడండి గ్లాస్ చూసుకుంటే మీరు 2013 ఉంటుంది. ఇంకో విషయం అదే చెప్తాంటి కదా, మీకు చెప్తాను ఏమంటే, నేను తోలుకొని వచ్చేటప్పుడు నేను గమనించింది ఏమంటే, ఇంజిన్ బెడ్ ఏమో పోయినట్లుంది. ఎందుకంటే సౌండ్ వైబ్రేషన్ వస్తుంది బండి, మనం తీసుకొని వస్తానే అది తెలిసింది. నాకు గమనించింది ఏమంటే, అది ఇంజిన్ బెడ్ ఒకటి పోయింది ఖచ్చితంగా. ఇంజిన్ అనేది నేను అంటే బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి.
ఓకే. మనం బ్యానెట్ అయితే ఓపెన్ చేసినాము. బ్యానెట్ ఓపెన్ చేసినా కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడ గాని యాక్సిడెంటల్ అయితే ఖచ్చితంగా ఉండదండి. పక్కాగా యాక్సిడెంటల్ ఉండదు బండి. బ్యానెట్ కూడా చూసుకోండి. బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంటుంది. మొత్తము క్లీన్‌గా ఉంది. ఇంగా టచబుల్ కూడా మీరేం చేసే పనుండదు. అంటే డైరెక్ట్ ఓనర్ బండంటే ఎట్లుంటుందో అనుకుంటారు. కానీ ఈ బండయితే బావుంది. అంటే చిన్న చిన్న పనులు అంటే మైనర్ పనులున్నాయి. అంటే ఈ 2 టైర్‌లేసుకోవడము, ఇంగా ఈ ఇంజిన్ బెడ్ అనేది నేను పోయి ఎళ్లి చెప్తాను వాళ్ళకి. వాళ్ళు మార్చేస్తే ఓకే. మార్చకపోతే గనక మీరు మార్చుకోవాల్సొస్తది. ఇంజిన్ బెడ్ అంటే ఇదే అండి. చాలా మందికి తెలుసో తెలీదో. ఇది ఇంజిన్ బెడ్ వీక్ అయిపోయింది. ఇది షేక్ వస్తుందనమాట. దీనివల్లే మనకు ఇంజిన్ అంతా అదురుతా ఉంటుంది. ఓకే. ఇంక బండి పరంగా చూసుకుంటే మనకు బండంతా ఆల్ ఓకే అండి. బండయితే బావుంది. ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ ఇంగా 10 నెలలేమో ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉంది. 3,00,000 ఐడీ వాల్యూకి ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఆహ్, ఇంగ పొల్యూషన్ ఓకే. ఇంగ ఆర్‌సీ అంటారా? ఆర్‌సీ 2013 ఎండింగ్ 14 రిజిస్ట్రేషన్ బండి. బండి పరంగా ఎత్తుకుంటే బండంతా ఆల్ ఓకే అండి. బండి బావుంది. జస్ట్ అవి చిన్న చిన్న పనులు అదే ఈ టైర్‌లను జస్ట్ ఇంజిన్ బెడ్ అనమాట. ఇంజిన్ బెడ్ అయితే నేను చెప్తాను. ఇంగా రేట్ విషయానికొద్దాం మనం. రేట్ విషయానికొస్తే ఈ బండి ప్రైస్ వండుకొని కస్టమర్ 5,00,000 అయితే చెప్తన్నారు. ఏదైనా నెగోషియబుల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరెళ్లి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ దగ్గరే ఉంటుంది కాబట్టి డీలర్‌దయితే కాదు. డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంటుంది. మీరెళ్లి మాట్లాడుకోవచ్చు. ఏదైనా నెగోషియబుల్ చేసుకునేకైతే డైరెక్ట్‌గా పోయి మీరే చేసుకోండి. మాట్లాడుకోండి. ఎవరికైనా కావాలంటే నేను నంబర్ అయితే ఇవ్వగలను. నంబర్ ఇస్తాను. మీరే ఎళ్లి మాట్లాడుకోవచ్చనమాట. ఎందుకంటే మన ఆఫీస్‌లో ఉంటే మనం మాట్లాడింటాము. బట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరే మాట్లాడుకోండి. ఓకేనా? ఎవరికైనా కావాలంటే దయచేసి ఇంగా ఫోటోలు ఎవరికైనా కావాలంటే ఫోటోల కోసం నాకు మెసేజ్ చేయండి. నేను ఫోటోలయితే ఏస్తాను. ఫార్వర్డ్ చేస్తాను. ఫోటోస్ ఇంగా వీడియో అయితే ఖచ్చితంగా అప్‌లోడ్ చేసింటా. నేను చెప్పేదేమంటే ఫోటోలు ఏపించుకునే బదులు మీరు ఫస్ట్ క్లారిటీగా వీడియోలో చూడండి. వీడియోలో అయితే క్లారిటీ కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. మళ్ళీ ఫోటోలు అడుగుతారండి చాలామంది. వీడియోలో అయితే ఇంగా బాగా క్లీన్‌గా చూపించుంటా. మీకు ఫోటోలో ఏం కనిపిస్తుంది చెప్పండి? ఫోటోల్లో గ్లాస్ మీద ఏం ఇయర్ ఉంది అదేమన్నా కనిపిస్తుందా? కనిపియదు కదా! అదే మనకు వీడియోలో అయితే క్లారిటీగా మొత్తం చూపిస్తా. కానీ ఫోటోలు అడుగుతారు. అది ఎందుకు అడుగుతారో ఏమో బహుశా నాకైతే తెలీదు. ఫోటోలు మాక్సిమం మనకు పర్ఫెక్ట్‌గా ఫోటోలు చూద్దాము అనే వాళ్ళైతే గనక తీసుకోండి. బండి జెన్యూన్‌గా తీసుకునే వాళ్ళైతే ఫోటోలు తెప్పించుకోండి. ఊరికే టైమ్ పాస్‌గా అయితే ఫోటోలయితే తీపిచ్చుకోవద్దండి. ఇంగా ఈ బండయితే కదిరి లోకల్ టౌన్‌లోనే ఉంటుందనమాట. ఎవరైనా కావాలంటే అక్కడ లొకాలిటీ వోళ్ళు దయచేసి కదిరిలో ఉంటుంది. నాకు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి. వాళ్ళ నంబర్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ఇంకేమైనా డౌట్లుంటే నాకు దయచేసి నాకు కాల్ చేయండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.